పిస్తాడ కూర్చున్నాం తప్ప మమ్మల్ని సీల్డ్ కవర్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళి టప్పాలా పంపిస్తే వచ్చి ఇక్కడ వాలలేదు. మేము మీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, మా బాసులు గల్లీలో ఉన్నారు. మళ్ళా చెప్తా ఉన్నాం, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు బాత్రూమ్ కోవాలంటే కూడా ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలి. మాకు అవసరం లేదు. మా ప్రజలు కూర్చోమంటే కూర్చుంటాం, లేవమంటే లేస్తాం. ఇక కొంతమంది ఈ మధ్యన ఆ పార్టీల ఇళ్ళకెళ్ళి వచ్చి జమైన ఉమ్మాజకాయగాలు కూడా తయారైనరు. ఇక వాళ్ళ నోటికైతే హద్దు లేదు, మనుషులకు బుద్ధి లేదు. చూస్తున్నారు మీరు. ఇదివరకు గుడిదే నరకుడు. నేను గుర్తు చేస్తున్నా మీకు. ఇక వచ్చి నరకుడు ఎట్లా అంటే కూడా బాహుబలి వచ్చినట్టు. బాహుబలి అని బొందబల. ఇప్పుడు ఇదివరకు పార్టీలో ఉంటివి, ఆ పార్టీ అడ్రస్ లేకుండా నువ్వే చేస్తేవి. అప్పుడు ఇట్లే నరకుడు. మేము కేసీఆర్ పార్టీని తుడిచిపెడతాం. ఆ పార్టీ అయిపోయింది. ఆ దుకాణం చదువుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు తట్టబుడ చదువుకొని అవతలికి వెళ్ళిపోయినరు. ఇక దిక్కులేకిన్లది వచ్చి మళ్ళీ ఇక్కడ అవే డైలాగు. ఆలోచించుకోవాలా. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించుకొని మనమేంది, మన బతికేంది, మన లెక్కేంది, బ్లాక్ మెయిల్ చేసుకుంటూ బతికేటోళ్ళు కూడా ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడతా అంటే ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. వారు కూడా ఇక చెప్పాలంటే చాలు. ఎంత విచిత్రమైన మనుషులు అంటే కాంగ్రెస్ పార్టీలో నిరాశ నిస్పృహలు ఎట్లున్నాయంటే, మొన్న ఇక్కడనే ఇదే సమావేశ మందిరంలో కేసీఆర్ గారు రాష్ట్ర పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి 2వ తారీఖు నాడు ప్రగతి నివేదన సభ ఉంది, దానికి తయారు కాండి అని చెప్పి అందరికీ ఆదేశాలు ఇచ్చినారు. ఆ సభకు సంబంధించిన ప్రచార సామాగ్రిని ఇక్కడ బాక్సుల్లో పెట్టి ఒక్కొక్కరి నియోజకవర్గానికి సంబంధించి పంపించినారు. ఇక్కడ బయట పెడితే ఆ హాల్లోకి వెళ్ళి అందరూ ఒక్కొక్కరు తీసుకొని పోయినారు. దానికి తెల్లారో కూడా అంటాడు, అందులో ఒక్కొక్క ₹1 కోటి పెట్టి పంపించాడు. అంటే నేనన్నా నిన్న వారి కరెక్టే. ఈ డబ్బాలలో నోట్లు పెట్టుడు, సంచులలో నోట్లు పెట్టుడు నీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో. ఇక్కడ ఆ చిల్లర పనులు మీకు మాత్రమే. అలా PhDలు డాక్టరేట్లు చేసిన వాళ్ళు మీరు, కార్లలో నోట్ల కట్టలు కాల్చుకొని దొరికిపోయిన వాళ్ళు మీరు. మీ పక్కనే కదా కానీ కోదాడ దగ్గరనో ఎన్నో సూర్యాపేట దగ్గర వాళ్ళు ఇలా మాట్లాడతారు పెద్ద గొంతులు. గమ్మత్తు. ఎంత విచిత్రమైన మనుషులు అంటే మర్చిపోయిన అనుకుంటున్నారు అందరూ. సడన్గా వీళ్ళేదో హిమాలయాలకు వెళ్ళి ఇప్పుడే దిగొచ్చిన సర్వసంగ పరిత్యాగుల్లాగా ఒక్కొక్కడు మర్చిపోయినారు. అప్పుడే అందరు ఇది డిజిటల్ జమానా, అందరి బొమ్మలు ఉన్నాయి. ఎవరు మర్చిపోలే. అందరి బొమ్మలు ఉన్నాయి. ఎప్పుడు రీల్ తిరగాలనో తిరుగుతుంది, ఎప్పుడు ప్రజలు ఇబ్బల గొడవలను పల్లగొట్టి మళ్ళీ చూపెడతారు. అది నాకు విశ్వాసం ఉంది. చాలా మాటలు మాట్లాడుతున్నారు, చాలా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. దీనికి ఒకటే తిరుగులేని సమాధానం ఒకటే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కాబట్టి ఎన్నికలంటే ఈరోజు మీరు చూస్తున్నారు. సరే ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది పక్కకు పెడితే అది పెద్దలు చూసుకుంటారు. పక్కకు పెడితే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. నిన్న మొన్న వరుసగా 3-4 రోజుల నుంచి మా పేపర్ మిత్రులేమో జోరుగా రాస్తున్నారు. రాసుడే కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే హుషారుగా వస్తున్నాయని వాళ్ళే రాస్తారు. మరి వస్తున్నాయట ఏం సంగతి అని వాళ్ళని పోయి వీళ్ళే అడుగుతారు, అవతల గొట్టాలు పెట్టి. ఇక పెడితే వాళ్ళ భయం చూడాలి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రోజేమో ఒక ఆయన అంటాడు, ఛాన్స్ దొరికితే కేసీఆర్ని దించేస్తాం, గుంజేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, దంచేస్తాం అన్నీ మాట్లాడతారు. ఇంకో దిక్కేమో ఎన్నికలు వస్తున్నాయట కదా సార్, మరి ఏం సంగతి అని వీళ్ళు పోయి ప్రతిపక్ష నాయకులను అడిగితే, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులను అడిగితే, అగో ప్రజలు 5 ఏళ్ళు సమయం ఇస్తే 6 నెలలు ముందే ఎందుకు పోతాను, మీరు ఆగరాదు జరా, మేము తయారులేము. భయం. రాజకీయ అనుభవం లేదు. ఆయన అమెరికాలో బాత్రూమ్లు కడుక్కొని వచ్చి బతికొచ్చాడు. బాత్రూమ్లు కడుక్కి వచ్చినందుకు ఏం తెలుస్తుంది ప్రజల బాధ? మేము భయపడతలేము. మాది బాధ్యత. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను లేవనెత్తి చూపించి బాధ్యతాయుతంగా ప్రవర్తించండి, పరిపాలించండి అని చెప్పడానికి. కేసీఆర్ ఏమంటుండు, కేటీఆర్ ఏమంటుండు, మా బాసులు గల్లీలోనే ఉన్నారు అంటుండు. నీకు గల్లీలు ఉన్న బాసులే 5 ఏళ్ళు పాలించమని కోట్లేసి కుర్చీలో కూర్చోబెట్టారు. 5 ఏళ్లకు పాలించమని నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుంటానో చెప్పమని అడుగుతున్నావు. నువ్వు ఉన్న బలంగా రద్దు చేస్తే ప్రజలకు మేలు, మాకు కూడా సంతోషమే. కానీ నీ దిక్కుమాలిన చర్య వల్ల ఎన్నికల నిర్వహణకు 100 కోట్లు రాష్ట్రం మీద అదనపు భారం పడుతుంది. ఈ 3 నెలల ఎన్నికల కోడ్ వస్తాయి, ఇప్పుడు అభివృద్ధి ఆగిపోతే పార్లమెంటుకు మళ్ళీ 3 నెలల ఎన్నికల కోడ్ వస్తాయి, అదే అభివృద్ధి ఆగిపోద్ది. అంటే మొత్తం ఇక్కడ నుంచి పనులు జరగాల్సిన ఈ 6-7 నెలలు మొత్తం ఎన్నికల కోడ్తో తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి నీ పేడ 3 నెలలు కాకపోతే 6 నెలలు కానీ
కానీ అభివృద్ధికి ఎందుకు అడ్డం పడతావు సన్నాసోడా సమాధానం చెప్పమని అడుగుతున్నాం. ఇది భయం కాదు, మళ్ళొక్కసారి చెప్తున్నా, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి. 55 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నామయా, 15 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నామయా. ఎన్ని ఎన్నికలు చూసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ? నీ బతుకు ఒక్కసారి గెలిచినావు. ఒక్కసారి గెలిస్తేనే ఇంత మిడిసిపాటు అయితే 55 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలాలంటే ఎన్నిసార్లు గెలిచి ఉండాలి మేము? ఎంతమంది ప్రధానమంత్రులను చేసినాం, ఎంతమంది రాష్ట్రపతులను చేసినాం, ఎంతమంది పేదోళ్ళని ముఖ్యమంత్రులను చేసినాం మేము? నీదో బతుకు, నువ్వు మాకు పూజ. కాబట్టి మేము బాధ్యతతో ప్రభుత్వాన్ని రాజ్యాంగము, చట్టము, నియమ నిబంధనలు, ఎన్నికల కమిషన్ల విధానాలను గుర్తు చేస్తున్నాం తప్ప ఇది భయపడి కాదు. ఖచ్చితంగా భయం అంటే ఏందో నీకు చూపిస్తాం. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.